ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 లక్షలకు పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం మొత్తం 973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి కేంద్రం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఓ డివిజన్ ఏకగ్రీవం కాగా మిగిలిన డివిజన్లకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్లోని 46వ డివిజన్ దగ్గర అవుతున్నాం. చూస్తున్నాం ఉమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్గా కూడా ఇక్కడ దీన్ని తీర్చిదిద్దారు. అయితే మొత్తానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 972 పోలింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తానికి 6,18,576 మంది ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 లక్షల పైగా కూడా ఓటర్లతో వినియోగించుకున్నారు. అంతేకాకుండా పురుష ఓటర్లు దాదాపుగా 3,03,793 కాగా మహిళా ఓటర్లు 3,14,688గా నిర్ణయించారు. అయితే ఇతర ఓటర్లు 35గా ఉన్నారు. మొత్తానికైతే కూడా ఇటు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 60 వార్డులు ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ 277 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 20 మున్సిపాలిటీలు ఉండగా 18 మున్సిపాలిటీల్లో అయితే ఎన్నికలు అయితే సజావుగా నిర్వహిస్తున్నారు. 18 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ మిగతా 2 మున్సిపాలిటీలకు సంబంధించి మే వరకు గడువు ఉండడంతో అక్కడ మే తర్వాత ఎలక్షన్లు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను నిర్వహించేందుకు ఇటు సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ను కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఎక్కడికక్కడ కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్తిగా ఏదైతే పోలింగ్ స్టేషన్కి సంబంధించి 100 మీటర్ల దూరం వరకు కూడా ఫోన్లను అలౌట్ చేయకూడదంటూ కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 60 డివిజన్లు మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లు ఉండగా 347 మంది క్యాండిడేట్లు అయితే పోటీ పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో కాంగ్రెస్ నుంచి అయితే దాదాపు 60 మంది, బీఆర్ఎస్ నుంచి 58 మంది, బీజేపీ నుంచి అయితే 52 మంది, జనసేన నుంచి 18 మంది, ఎంఐఎం నుంచి 16 మంది, బీఎస్పీ నుంచి కూడా 7, ఆప్ నుంచి 2, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 3, సిపిఎం నుంచి 1, అదర్ రిజిస్టర్ పార్టీల నుంచి అయితే 3, ఇండిపెండెంట్లు 127 మంది బరిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఈసారి కొత్తగా కావడంతో తొలిసారి మేయర్ ఎవరవుతారంటూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ 31 డివిజన్లు కాగా ఏ పార్టీకుగా వన్ సైడ్గా ఉన్నట్లు కూడా వన్ సైడ్గా స్థానాలు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే 12 నుంచి 15 స్థానాల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 మధ్య కూడా పోటాపోటీగానే ఇక్కడ ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీకి సంబంధించి కూడా మనం చూసాం, నిన్న నారాయణపేట జిల్లా మక్తల్కి సంబంధించి మక్తల్ 6వ వార్డుకు సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మరణించడంతో అక్కడైతే ఎన్నికలను రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇటు మహబూబ్ నగర్లో ఒక డివిజన్కి సంబంధించి ఏకగ్రీవం అయింది. తర్వాత అలంపూర్లో కూడా ఒక వార్డుకు సంబంధించి ఏకగ్రీవం అయింది. మొత్తానికైతే మిగతా అన్ని మున్సిపాలిటీల్లో కానీ ఇటు కార్పొరేషన్లో ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇప్పటికే దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మహబూబ్ నగర్కి సంబంధించి పూర్తిగా ఒకరొకరిగా ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే ఓటర్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్ నగర్లో ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్ నగర్ నుండి.